హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది మొక్కజొన్న ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పిండి ఫ్రెండ్స్. ఈ పిండి అయితే ఈ విధంగా మొవల్లో అయితే వేసుకుంటా వెళ్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా మొవల్లో వేస్తారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేస్తారు ఫ్రెండ్స్. చూసారు కదా. ఈ చేలో గడ్డి చూడండి ఫ్రెండ్స్, కాలు పెడితే కూడా ఏముంటాయో కూడా తెలీదు మాకు. చూడండి అసలు ఎంతలా ఉందో గడ్డి. అసలు ఏమన్నా ఉంటే మా పరిస్థితి ఏమో తెలీదు. రైతు కష్టాలు రైతు అన్నమాట. మేము అయినా సరే ఏం ఆలోచించాం. ఇప్పుడు కొంచెం చిన్నగా ఉందన్నమాట మొక్కసానికి. ఈ గుణికలు అనేది అయితే పురుగు ప్లస్ దీంట్లో పురుగు ఉంటుంది మొవలో. ఆ పురుగు చనిపోతుంది, మొక్కసానికి బలం కూడా. అందుకనే ఇవి వాసన లేని గుళికలు అంటారు. కొందరు పిండి అంటారు, కొందరేమో వాసన లేని గుళికలు అంటారు. అవి వేస్తాం ఫ్రెండ్స్. ఇవి చేతికి రంగు అంటిపోయి చాలా రోజులు కూడా పోదు. బాగా శుభ్రంగా కడుక్కోపోతే మన పరిస్థితి అంతే. చూడండి చక్కగా మామూలుగా ప్రతి ఒక్కదానికి మనం చూసి వేసుకోవాలన్నమాట. కింద అయితే గిడ్డ అసలు చాలా ఉంది. కలుపు మందు కొట్టారు. అది ప్రతి ఒక్కదానికి చూసి మనం వేసుకోవాలి. ప్రతి ఒక్క మొవ్వలో పడాలన్నమాట ఆ గుణుకులు అనేది. ఆ స్మెల్కి దాంట్లో ఉన్న పురుగు కానీ పురుగు పడదు. పురుగు పడినవి ఏమైనా ఉంటే చనిపోతాయి అన్నమాట దాంట్లో. మా వీళ్ళందరూ మాతో పనిచేసే వాళ్ళు. మా మొక్కజొన్న ఎలా ఉంది? బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మొక్కజొన్న, చిన్న మొక్కజొన్న బాగుందా ఫ్రెండ్స్? మాది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. ఎంత గ్యాప్గా పెట్టామంటే కండి దర్శనగా వెళ్ళిద్దని. ఇవిగోండి అవి సంచులు కూడా అలానే ఉంటాయి. ముసలమ్మ చూసారా ఫ్రెండ్స్, తెగేసేస్తుంది. కుర్రవాళ్ళతో పాటు పని చేస్తుంది. వీడియో తీస్తానని మా ఫ్రెండ్లు నవ్వుతున్నారు. తీకని తలకాయ వంచుకుని అదిగో ఫోన్ లాక్కేసుకుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.